హరే కృష్ణ అండి. నేను మీ ప్రియతమ. అందరికీ నమస్కారం. నిన్న పాటతో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు ఒక చిన్న మాటతో మీకు చేరువవుతున్నానమాట. చిన్న మాట అంటే కథ అన్నమాట. ఈ కథ మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు, కానీ నేను మాత్రం నా వే ఆఫ్ స్టైల్లో మీతో ఈ కథని షేర్ చేసుకోబోతున్నాను అనమాట. ఒక అడవిలో ఒక కుతంత్రాలు కలిగిన ఒక సింహం నివసిస్తూ ఉండేది. సింహం అంటేనే కుతంత్రం కదా, క్రూర జంతువు కదా. అది ఎప్పుడు కూడా ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉండేది, కష్టపడకుండా ఏ విధంగా ఆహారాన్ని సంపాదించుకుందామా అనే టైప్లో ఉండే సింహం అనమాట అది. అయితే అది ఒకరోజు అక్కడికి దగ్గరలో మేతకి వచ్చే 4 ఆవుల మీద దాని కన్ను పడుతుందన్నమాట. ఆవులు 4 కూడా చాలా స్నేహంగా ఉంటాయన్నమాట. ఎప్పుడు కూడా ఎన్నో ఏళ్ల నుంచి కలిసిమెలిసి ఉంటాయి. దేని ఆహారానికి వచ్చినా లేకపోతే ఏం చేసినా అవి ఎప్పుడు విడిపోకుండా ఒకే చోటు ఉంటూ ఉంటాయి అన్నమాట. ఈ సింహం ఏం చేస్తుంది, 4టిని ఒకసారి తినేయటం కాకుండా రోజుకి ఒకదాన్ని తింటే ఎంత హ్యాపీగా ఉంటుంది. కానీ 4 కలిసి ఉంటే మాత్రం నేను చేయలేని పని. ఎలా రోజుకొకటి నాకు ఆహారము సంపాదించుకునే అవసరం లేకుండా ఇవి ఎప్పుడు విడిపోతాయా, నేను వీటిలో ఒక్కొక్కటి ఎప్పుడు తినగలుగుతానా అని అది అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ టైంలో అవి ఒకరోజు ఎంత ఎదురు చూసినా సరే వాటి స్నేహం చెడట్లేదు, అవి విడిపోవట్లేదు. ఇది ఇంక ఓపిక పట్టలేక ఒకరోజు అమాంతం వెళ్ళి 4 మీద దూకింది. దూకితే ఆ 4 ఏం చేసినాయి, అవి మామూలుగా సింహాన్ని, అసలు మామూలుగా అయితే సాధు జంతువులు కదా ఆవులు, అసలు ఎన్నున్నా కానీ ఏమీ చేయలేవు ఆ సింహాన్ని. ఆ క్రూర జంతువు స్వభావమే కాదు, అది కూడా మనిషి, అది కూడా స్ట్రాంగ్ కదా, ఏమీ చేయలేవు. అయినా కానీ 4 అలా అనుకోలే, బెదరలేదు. మేము 4 ఉండి మేము దాన్ని ఏమి ఎదుర్కోలేమా అని చెప్పి 4 కలిపి దాన్ని చాలా దారుణంగా ఫైట్ చేసి బెదరగొట్టి చెదరగొట్టేస్తాయి. అది పారిపోద్ది, ఇంకా వాటి దాటికి తట్టుకోలేక పారిపోయి, అయినా ఊరుకోదు. సమయం రాకపోద్దా, నేను వీటిని తినకపోతానా అని అవకాశం కోసం అలా ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ టైంలోనే పాపం ఆ 4టికి మధ్యలో ఏ జిత్తులు మారి నక్కో, కుతంత్రపు తోడేలో, వాటి స్వభావం కదా నక్క తోడేళ్ళు, అలాగా వాటి స్వభావంతో ఆ 4టి మధ్యలో అంతరాలని ప్రవేశపెట్టేసింది. వాటిలో ఏదో ఇంకా ఆ 4 కూడా ఎన్నాళ్ళ నుంచి ఉన్న స్నేహాన్ని పక్కన పెట్టేసి ఇంకా ఎడమొహం పెడమొహంలా ఉండటం మొదలుపెట్టేవాడికి ఇది ఈ సింహానికి తెలియదు. వాటిలో వచ్చిన మార్పు ఇది కనిపెట్టలేదు, కానీ ఇంకా అవకాశం కోసం చూస్తూనే ఉంది. ఆ టైంలో ఒకరోజు ఈ 4 ఆవులు కలిపి విపరీతంగా దెబ్బలాడేసుకుంటున్నాయి, చాలా దారుణంగా దెబ్బలాడుకుంటున్నాయి. అక్కడే అవకాశం కోసం పొంచి చూసే సింహం అదంతా చూసి చాలా ఆనందపడి, ఆహా నాకు సమయం వచ్చేసింది, నాకు ఆహారానికి లోటు లేదు అని ఆనందపడిపోయి తర్వాత 2 రోజులకి ఒక ఆవు మీదకి దూకి దాన్ని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు మిగతా 3 ఆవులు కూడా మాకేంటి అది పడట్లేదు కదా, వాటికి పడక అవి అలా చూస్తూ ఉన్నాయి అంతే. ఆ సింహం ఆవుని తినేసింది, అయినా చెల్లించలేదు ఈ 3ను. ఏంటి మధ్యలో వాళ్ళ మాటల వల్లే అలా అయిపోతుంది. ఇప్పుడైనా అంతే, అక్కడ జంతువులని కాదండి, మనుషులైనా అంతే. నేను మధ్యలో కథ చెప్పకుండా చెప్తున్నానని కాదు, మీరు ఇది జీర్ణించుకోవాలనే చెప్తున్నాను, ఇది ఎల్ఐస్ చేసుకుంటారని చెప్తున్నాను అనమాట. తినేసిన తర్వాత ఆ రోజు దాని ఆహారం కడుపు నిండింది కదా, ఇంకొక రోజు ఇంకొక ఆవు మీద దూకింది. మిగతా అన్నీ అలాగే ఉన్నాయి కదా, వాటి కోపం పోలేదు కదా. ఇంకా దూకినప్పుడు మిగతా 2 కూడా అలా చూస్తూ ఊరుకున్నాయి. ఆవు చచ్చిపోయింది, దానికి ఆహారం అయిపోయింది సింహానికి. సింహం ఆనందంగా కడుపు నింపుకొని దానిలోకి వెళ్ళిపోయింది. మరొక రోజు 3 ఆవు మీద కూడా అలాగే దూకింది. దూకితే అది ఇంకొక ఆవు ఉంది కదా, అది ఆ శ్రోత కాదు, అలా ప్రేక్షకులు అలా చూస్తూ ఉండిపోయింది. కానీ దానికి సాయం చేయలేదు. రేపు దాని పరిస్థితి అయినా అదే అనేది అర్థం కాలేదు దానికి. ముందు 2 పోయినా కూడా దీనికి ఇంకా బుద్ధి రాలేదు. ఈగోస్ అండి, ఆ ఈగోస్ అలాగే ఉంటాయి. ఆయన చేసిన తర్వాత 3వ దాన్ని కూడా చంపేసింది. ఆ సింహం పొట్టు నింపుకుంది, దండెనలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకా ఆఖరిని ఒకటే మిగిలింది కదా, అది అలాగే ఒంటరిగా మేస్తుంది. ఇప్పుడైనా బుద్ధి రాలేదు దానికి. వచ్చినా ఏం చేస్తుందండి, చక్కటి స్నేహాన్ని పోగొట్టుకుని అలా చేస్తూ ఉంటే 4వ దాన్ని కూడా ఆ సింహం తినేసి పొట్టు నింపేసుకుంది. అలాగా ఎప్పుడైనా సరే మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు.
ఎప్పుడూ ఉండే స్నేహానికే విలువ ఇవ్వండి. కానీ ఎవరో మాటలు విని, చెప్పుడు మాటలు విని, లేకపోతే చెప్పుడు మనుషులు చేసే తప్పుడు పనుల్ని వాటిని సమర్థించుకొని చక్కటి స్నేహాన్ని పాడు చేసుకోకూడదు. ఐకమత్యమే మహాబలమని మన పెద్దలు చెప్పారు కదా. అలాంటి నీతికి సంబంధించిన ఈ కథని విని మీ జీవితంలో కూడా తప్పకుండా నలుగురు కాకపోయినా, ముగ్గురు కాకపోయినా, ఒకరైనా అలాంటి నిజమైన స్నేహితులు ఉంటే ఆ స్నేహాన్ని అయితే వదులుకోవద్దండి. స్నేహితులు తల్లిదండ్రులు తోబుట్టువులు అంటే పుట్టుక నుంచి ఉన్నా, కానీ స్నేహితులు మధ్యలో వచ్చిన చివరి దాకా ఉండే ఆప్తులు అనమాట. మీ జీవితంలో కూడా అలాంటి స్నేహితులు ఎవరైనా ఉన్నారా? ఉంటే మాత్రం వదులుకోకండి. నా జీవితంలో ఉన్నారు ఒక వ్యక్తి, చక్కటి మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన ఒక గొప్ప వ్యక్తి నా జీవితంలో ఉంది. ఆమెకి ఈ కథ అంకితం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.